హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంటలు వినోద. ఈరోజు మా చేలో కాకరకాయ ఫ్రై చేస్తున్నాము. కాకరకాయలు చూపిస్తాం పదండి. మా చేలో ఉన్న కాకరకాయలు చిట్టి చిట్టి కాకరకాయలు పండినాయండి మావి. చూడండి, చూపిస్తా. ఇప్పుడే పడుతున్నాయి కాకరకాయలు పిందెలు ఇవన్నీ. ఇప్పుడే ఏడన్నా ఒక కాయ ఉండి చూడండి, ఇట్లుండి. ఇప్పుడే ఫస్ట్ కటింగ్ ఇది. చిట్టి కాకరకాయలు బాగా ఇష్టం ఇవి. మేము ఈ ఇత్తనం కావాలని ఇది తెచ్చుకున్నాము. బాగా టేస్ట్గా ఉంటాయి కాయలు. కాయలు వేయించుకున్నా. అన్ని పిందెలేనండి, ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. అత్తయ్య కాకరకాయలు చూడ అత్తయ్య, కాకరకాయలు చూసింది నోరు ఊరిపోతుంది. అత్త తొందరగా వండి ఫ్రై చేసి నాకు పెట్టాక తొందరగా చేసుకుని తిందాం ఈరోజు. ఈడే కాకరకాయ ఫ్రై బాగా రుచిగా ఉండిద్ది. చేలో ఫ్రెష్ కోసాం కాబట్టి బాగా టేస్ట్ కూడా బాగుండిద్ది. మార్కెట్కి అయితే ఒక రోజు ముందు వస్తాయి. వాటికన్నా ఇప్పుడు కోసిన బాగా టేస్ట్గా ఉండిద్ది. ఇప్పుడే చేసుకుందాం మేము. ఏ కాయ అయినా కూరగాయలు చెట్టు నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్ కోసి మనం వండుకుంటే బాగుంటాయి. అలా తింటే ఆ టేస్టే వేరు. మనం చేలో అన్ని రకాల కూరలు చేసుకుందాం. అన్ని వెరైటీలు ఉండేవి. అమ్మ ఇడుంది ఒకటి పోయి. ఏందత్తయ్య పని మొత్తం నా చేత చేపిస్తున్నావు? మరి నువ్వు చేయకి ఎవరు చేస్తారమ్మా? ఇటుండే రామ్మా, ఇటు చూద్దాం. ఇంకా కనిపించట్లేదు అక్క. అత్త ఎక్కడున్నాయి? ఇటుండే ఈ ఆకులు మొత్తం లోన్ ఉంటాయి. బాగా చూడాలా, ఎతికితే అవపడతాయి. ఎతకాలంటే ఇసుకు పడుతుంది అత్తయ్య, ఏం చేయాలి? ఇవి చేత్తో ఇట్ట ఆకుల్ని నెట్టి జాగ్రత్తగా చూడాలి. ఇదిగో అత్తయ్య ఒకటి కనిపించింది నాకు. ఇట్నే ఆకులు ఉంటాయమ్మో, చూసి కొయ్యి. ఇవాళ రెసిపీగా కాకరకాయ కారం చేసుకుని తిందాం మనం. తొందరగా వండుకొని తిన్నాం రా అత్తయ్య. మనం తొందరగా ఫ్రై చేసుకొని ఇవాళ ఇక్కడే తిని వెళ్దాం ఇంటికి. సరే అత్తయ్య, నువ్వు ఎలా అంటే అలాగే అత్తయ్య. నాకు కొద్ది హెల్ప్ చేయి. మొత్తం గవో చేసుకుందాం ఇద్దరం కలిసి. సరే అత్తయ్య. శుభ్రంగా కడిగి మళ్ళీ చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకోకపోయినా కొంతమంది అట్నే వేయించుతారు. మనం చెక్కు తీసుకొని కాయలు వేయించుకుంటే బాగుండిద్ది. పండు గబో చెక్కు తీయమ్మా, లేట్ అయింది. ట్రై చేస్తున్నా నాకు వచ్చినట్టు. గబో తీస్తే చెక్కు ఇలా అది శుభ్రంగా కాయ సాల్ట్ పెట్టి బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం. సరే అత్త. అదే నాకు అర్థం కావట్లేదు, క్యాబేజ్ చెట్లు ఉన్నాయి కానీ క్యాబేజీ రావట్లేదండి అత్తయ్య. క్యాబేజీ ఒక 10 రోజులు టైం ఉందమ్మా. ఇప్పుడే తయారవుతుంది. 10 రోజులు అయితే క్యాబేజీ రెడీ అయింది. టమాటాలు కూడా చూడు కలర్ మారినాయి. టమాటాలు కూడా ఒక 10 రోజులు అయితే వస్తాయి. టమాటా పచ్చడి పెట్టుకుందాం మనం. క్యాబేజీతో ఏం చేసుకుందాం అత్తయ్య తొందరగా వస్తే? క్యాబేజీ ఫ్రై చేద్దాము, క్యాబేజీ పకోడీ చేద్దాము. వెరైటీగా ఏదో ఒకటి ఆలోచించి అప్పుడు చేద్దాం క్యాబేజీ వచ్చిన తర్వాత. టమాటాలు కూడా పండడానికి వచ్చాయి కదా. దూరగా ఉంది. ఒకరోజు దూరటికి కాయలు కోసి పచ్చిమిరకాయలు వేసి మనం ఈడ రోలు ఉంది, దాంట్లో పచ్చడి నూరుకొని తిందాం ఒకరోజు, బాగుండిద్ది. చెక్కు తీసాము, మళ్ళీ శుభ్రంగా కడిగి సాల్ట్ పెడదాం ఘాట్లు పెట్టి.
కాకరకాయలన్నీ ఇట్లా తొడయాలు కోసి ఇట్లా ఘాట్లు పెట్టుకుందాం. ఘాట్లు పెట్టి అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకే సైజులో లేవు కాబట్టి వీటిని సగం సగం కోసుకుందాం. మళ్ళీ ఘాట్లు పెట్టి అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ పెడదాం. సాల్ట్ పెట్టి కాయలు అయిపోయింది. పైన కూడా కొద్దిగా చల్లుకుంటే బాగుండిద్ది. తొందర కానీ అత్త, పొయ్యి ముట్టి అయిపోయింది. ఎప్పుడు చేస్తావు? నైట్ అవుతుంది కదా. అయిపోయింది. కాకరకాయలు ఫ్రై చేయడానికి బాండీ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. కాకరకాయ కారంలోకి కావాల్సిన ఐటమ్స్: కారం, శనగపప్పు, కొబ్బరి, చిన్నులపాయలు. ఇవన్నీ మనం రోట్లో దంచుకుందాం. ఇంట్లో అయితే మిక్సీకి వేసుకోవచ్చు. ఇక్కడ రోలు పెట్టుకున్నాం కాబట్టి రోట్లో దంచుకుందాం. కాకరకాయలు వేసుకుందాం. అత్తయ్య హ్యాండ్ వాష్ చేసుకో అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా. మా అత్తయ్య వంటకం మజాక. అమ్మా అడగంటి తిట్టి తీసుకురా. కాకరకాయలు బాగా అరగంట దాకా పట్టిద్దండి. బాగా వేయించుకోవాలి ఎర్రగా. ఈ ఎర్రగా ఎగేటప్పటికి మనం కారం రెడీ చేసుకుందాం. కాకరకాయల్లోకి ఫస్ట్ కొబ్బరి వేసుకుందాం. కొంచెం శనగపప్పు వేసుకుందాం. చిన్నులపాయలు వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. కారం వేసుకుందాం 4 స్పూన్లు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మేము తక్కువ తింటా కాబట్టి 4 స్పూన్లు వేసే.
అత్తయ్య ఏంది ఇంతసేపు దంచావు కారం? ఏమన్నా మిక్సీ అనుకున్నావమ్మా? దంచి దంచి చేయబోతుంది, కొద్దిగా హెల్ప్ చేయొచ్చుగా. కాకరకాయలు ఏగినాయి అత్తయ్య. అత్తయ్య ఒకటే కష్టపడుతుందని హెల్ప్ చేయొచ్చుగా. మిక్సీ అయితే గర్రని తిప్పి వేయొచ్చమ్మా. ఎప్పుడో ఒకసారే కదా అత్తయ్య చెయ్యి, తెలిసింది నీకు కూడా పని. ఈ పని చేయాలంటే చాలా కష్టంగా ఉందమ్మా. చూసావా అద్దె నా చేయి పడగానే మెత్తగా అయిపోయింది. చాలా మెత్తగా అయిపోయిందమ్మా, ఇంకా తీసేద్దాం. కారం రెడీ అయిందండి, ఇంకా తీసుకుందాం. ముద్దగా వచ్చింది. కారం రెడీ అయిందండి. అత్తయ్య టమాటాలు బాగా కాపించావు అత్తయ్య. ఎప్పుడు చూడలేదమ్మా. చూడలేదు అత్తయ్య, నీకు చూపించాను. ఇది కనిపిస్తున్నాయా? బరువుకి అయ్యి కొమ్మలు కింద ఉండి. ఎప్పుడు వస్తాయి అత్తయ్య అవి? అయ్యి ఒక 10 రోజులు టైం పట్టిద్దమ్మా. మిర్చి పడ్డాయిగా, ఇప్పుడే అక్కడ చెట్లు బాగా వచ్చింది, మిర్చి చెట్లు. వంకాయలు కూడా పిందెలు వస్తున్నాయిగా. వంగ చెట్లు బాగుండయి. గుత్తి వంకాయ మామూలుగా, ఇది అయితే పొడుగు వంకాయ, ఈ గుత్తి వంకాయలు. ఈ చెట్టు ఆ చెట్లకు ఈ చెట్లు తేడా ఉంది. ఇది బాగా ఆకు పెద్ద పెద్ద ఆకు, ఇది మామూలు ఉంది. మా అత్త అసలు గడ్డే కోయట్లా. నీకు రాదులేమ్మా, నీకు ఎట్ట వచ్చింది? మీ అత్తకే వచ్చింది ఈ గడ్డి కోయటం. కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇంటికాడ నుంచి అన్నము టమాటా పప్పు రెడీ చేసుకొని వచ్చాను. ఇప్పుడు మా పండుకి మా అమ్మకి పెడుతున్నా, టేస్ట్ చూసి చెప్పండి. మా అమ్మాయి చీరలో బాగా కాకరకాయలు కోసి బాగా ఏపుతుంది, బాగా రుచి రుచిగా వండుతుందిగా అమ్మాయ. చూస్తుంటేనే తిందా అనిపిస్తుంది ఆ కాకరకాయలు. కాకరకాయ ఫ్రై టమాటా పప్పు వేసుకొని తింటే టేస్టే వేరు. పప్పు కూడా వేసుకోమ్మా పండమ్మా. అది కాక టమాటా పప్పు చేసింది. కాకరకాయలు ఎప్పుడులోకి టమాటా పప్పే బాగుండేది. వేసుకో. కారం టేస్ట్ చూసి చెప్పమ్మా. కాకరకాయలు దాచిపెట్టుకుంటావు ఏంది? ఏయమ్మా మరింది తినాలనిపిస్తుంది. తినమ్మా, తిను. కాకరకాయ ఇంకొకటి ఇట్లా వేయాల. ఇంకోటి ఇగమ్మా మొత్తం వేసుకో. వేసుకుంటానమ్మా, తింటా. దగ్గర పెట్టమ్మా. నాకు కాకరకాయలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మా అబ్బాయి తిన్నట్లా బీపీ వచ్చిద్దమ్మా, నువ్వు ఒక్కొక్క కాయ తినంటున్నాడు. మీ అబ్బాయి కోసం ఇలా మా అబ్బాయి తినకపోలేడు. మా అబ్బాయి అయితే నేను మాత్రం కాకరకాయలు వేసుకుని తినాల్సిందే. ఇలా మాత్రం పండు దూకుడు తిను. నువ్వు కూడా కాకరకాయ మాత్రం ఇలా మరింత వేసి కలుపుతున్నానమ్మా. అసలు అమ్మాయి వండింది అలా బాగా తినాలనిపిస్తుంది నాకైతే. అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటే. మళ్ళీ నోరు ఊరుతుంది, బాగా నోరు ఊరిపోతుందమ్మా. భలే ఉంది.
సూపర్ టేస్ట్ కారమే సూపర్ బాగా ఉంది. రుచిగా ఉంది. ఉప్పుతో ఒకటి తినబుద్ది అట్లా కాకరకాయ అయితే అంత సూపర్ గా ఉంది. అసలు నేను అసలు నాకు తిన్నిట్లా ఇట్లనే తర్వాత. ఈ వాతావరణం భలే బాగుంది అసలు. ఈ మొక్కజొన్న చేను, ఈ బంతిపూల చెట్లు, ఈ అట్టుల దోసకాయలు ఉండి, క్యాబేజీ, బీరకాయలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, స్వీట్ కార్ను ఈ మొత్తం వేసి ఉండే ఈ చేనులో. ఈ వాతావరణం చూస్తే ఎంత బాగుందో. చేనులో అన్నం తింటుంటే అసలు మామూలుగా లేదు, సూపర్గా ఉంది. మా బంతిపూల చెట్లు చూడండి ఎట్లుండయో, బాగుంది ఆడ మాత్రం. మావి నేను పెట్టిన ముద్దలు మీకు భలే ఉంటాయి అమ్మాయ, తినండి. మీరు తినటం కాదు, తిను ముద్ద తిను తిను, బాగుంటుంది తిను. చిన్నమ్మాయి పెట్టి అయిపోయింది తిని. పెద్దమ్మాయి నువ్వు కూడా తినమ్మా కొద్దిగా. నువ్వేంది అసలు గమక్కను వంగుతున్నావు, ఇది తిను. అమ్మ చేతి ముద్ద తింటే అమూత్రం లాగా ఉంటుంది, తిను. సూపర్ టేస్ట్ ఉంది. అది మా అమ్మ కలిపితే తినాలట. అమ్మాయి ఏంది అసలు ఏం నవ్వుతుందో. చేల్లో తినిపించటం మీకు ఎంత అదృష్టం అంటాయాడా. భలే రుచిగా ఉంది. నేనైతే ఇట్లనే పెడతానమ్మా, ముద్దలు తిని పెడతాను పిల్లలకి అందరికి. ముద్ద తింటేనే రుచిగా ఉంటుంది. అది కాకరకాయలు మాత్రం ఇలా బాగా తిన్నాను. తర్వాత ఎట్టందో కానీ మా అమ్మాయి వండింది, ఎట్ట వండిందో కాకరకాయ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ పొలంలో ఇలాగే ట్రై చేసి తిని కామెంట్ చేయండి.